డాక్టర్ గారు, మా పాప వయసు 12 సంవత్సరాలు. ఈ మధ్య కొంతకాలంగా తనకు దమ్ము ఎక్కువగా వస్తుంది. అలాగే శ్వాస తీసుకోవడంలో కూడా కష్టంగా ఉంటుంది. మా పాపకున్న సమస్య ఏమిటి? ఇప్పుడు తనకి ఎలాంటి చికిత్స ఇప్పించాలి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. దమ్ము ఎక్కువగా రావటము చిన్నపిల్లల్లో, లేదంటే స్కూల్లో ప్లేగ్రౌండ్లో ఆడుకోలేకపోవటము, లేక వాళ్ళ స్కూల్ బ్యాగ్ వేసుకుని ఒక 2 ఫ్లోర్స్ కూడా ఎక్కటంతో దమ్ము వచ్చినట్టయితే చిన్నపిల్లల్లో మనము చైల్డ్హుడ్ ఆస్తమా అనేది ఫస్ట్ గమనించుకోవాలి. ఈ పిల్లలు దమ్ముతో పాటు దగ్గు ఉన్నదా, తెల్లవారుజామున పిల్లి కూతలు ఉన్నాయా, సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బాగా ఆయాసపడుతూ పిల్లి కూతలతో ఇబ్బంది పడుతున్నారా, ఈ లక్షణాలు గమనించుకుని ఇమ్మీడియట్గా పల్మనాలజిస్ట్ లేదా పిడియాట్రిషియన్ దగ్గరికి తీసుకువెళ్ళినట్టయితే వారు పాపకి చెస్ట్ ఎక్స్రే, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్, క్లినికల్ ఎగ్జామినేషన్, బ్లడ్ టెస్ట్ ఇటువంటివి చేసి తర్వాత చికిత్స ఏ విధంగా పొందాలి అనేది మీకు గైడెన్స్ ఇస్తారన్నమాట. మీరు చెప్తున్న సిమ్టమ్స్ వైజ్ పాపకు బ్రాంకియల్ ఆస్తమా ఉండొచ్చు అనేది అనిపిస్తుంది. కానీ క్లినికల్ ఎగ్జామినేషన్ తర్వాత, టెస్టుల తర్వాత సరిగ్గా ఏంటో ప్రాబ్లం కనుక్కున్న తర్వాతే ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది.